సాయిరామండి. శ్రీదేవి భాగవతము 3వ రోజు పారాయణము. అప్పుడు నారదుడు వసుదేవుడితో, దేవీ మహిమ అనంతం, వివరంగా ఎవరూ చెప్పలేరు. ఆ జగన్మాత సచ్చిదానంద రూపిణి, నిత్యమై సత్యమై పరాత్పరిగా ఉంటుంది. ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. నా తండ్రి బ్రహ్మదేవుడు. ఆమెను ఆరాధించడం వల్లనే సృష్టి కార్యక్రమాన్ని సాగించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి లోకాలన్నింటినీ పాలిస్తున్నాడు. ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష మహిమ వలనే రుద్రుడు సంహార కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సంసార సముద్రంలో పడి బందీలవ్వడానికి, బంధ విముక్తులే ముక్తిని పొందడానికి కారణం ఆ జగదంబికే. ఆమె సర్వేశ్వరి, పరవిద్యా స్వరూపిణి. ఆమెని నవాహ దీక్షగా ఆరాధించు. ఆ దీక్షాకాలంలో దేవీ భాగవత మహాపురాణాన్ని విను. గ్రంథం పూర్తయ్యేసరికల్లా నీ కుమారుడు నీ ఎదురుగా ఉండడం ఖాయం. ఆ పురాణం గొప్పతనం అటువంటిది. అది విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి ముక్తి ఆ, జున్ను తిన్నంత సులభం అని చెప్పాడు. నారదుడు చెప్పిన మాటలు వినేసరికి వసుదేవుడికి గతమంతా గుర్తుకొచ్చింది. నారదుడితో అశరీరవాణి చెప్పిన కంసుడి మరణ వార్త, కంసుడు తనని దేవకీదేవిని కారాగారంలో బంధించడం, పుట్టిన ప్రతి పిల్లవాడిని కంసుడు చంపడం, అది చూసి దేవకీదేవి దుఃఖించడం, ఆమె గర్భశోకాన్ని పోగొట్టి ఒక్క కుమారుడినైనా దక్కించుకుని అదృష్టాన్ని ప్రసాదించమని గర్గుడిని వేడుకోవడం, గర్గుడు దుర్గను ఆరాధించమని చెప్పడం, గర్గుడు నియమనిష్టలతో వింధ్య పర్వతం మీద దుర్గని ఆరాధించడం, ఆమె ప్రత్యక్షం కావడం, యశోద గర్భంలో ఆడపిల్లగా తాను పుడతానని తనని తీసుకొచ్చి దేవకీ దగ్గర పడుకోబెట్టమని చెప్పడం మొదలైన విషయాలన్నీ చెప్పాడు. అవన్నీ పరమసత్యాలయ్యాయి కనుక నువ్వే నాకు ఆ పురాణాన్ని వినిపించి నా పుత్రుడిని నా దగ్గరికి రప్పించు అని వసుదేవుడు నారద మునీంద్రుని ప్రార్థించాడు. వసుదేవుడి ప్రార్థనను మన్నించిన నారదుడు ఒక మంచి ముహూర్తంలో పురాణం చెప్పడం మొదలుపెట్టాడు. శ్రేయాంసి బహు విఘ్నాని అంటారు పెద్దలు. అట్లా చేసే మంచి పనికి వచ్చే అనేక విఘ్నాలను తొలగించడం కోసం వినాయకుడికి పూజలు చేసి మహాదేవి యొక్క నవాక్షరి మంత్రాన్ని బ్రాహ్మణులు జపం చేస్తున్నారు. మొదటి రోజున మొదటి స్కందంతో ప్రారంభించి 9వ రోజుకి 12 స్కందాలు చెప్పడం నారదుడు పూర్తి చేశాడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతాన్ని విని 9వ రోజున నారదుని పూజించి సత్కరించాడు. అక్కడ గుహలో శ్రీకృష్ణుడి ధాటికి జాంబవంతుడి శరీరం శిథిలమయ్యింది. శ్రీకృష్ణుడిని తన కోరికను మన్నించి వచ్చిన శ్రీరాముడిగా జాంబవంతుడు గుర్తించాడు. క్షమించమని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారంగా శమంతకమణిని, దానితో పాటు తన పుత్రికామణి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చి పాద్యాదులతో అర్చించాడు. మణిద్వయంతో శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారకలో అడుగుపెట్టాడు. నారదుడిని సత్కరించి లేచి నిలబడ్డ వసుదేవుడికి గుమ్మంలో కుమారుడు కనిపించాడు. వసుదేవుడికి శరీరం పులకరించింది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నారదుడు కూడా కృష్ణుడి రాకతో పరమానందాన్ని పొందాడు. అందరినీ ఆశీర్వదించి బ్రహ్మసభకి వెళ్ళాడు. ఈ సమంతకమణి కథ చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అపనిందలు, యశస్సులు తొలగిపోతాయి. పుష్కలంగా సుఖ సంతోషాలు లభించడంతో పాటు కోరికలన్నీ తీరతాయి. చివరికి ముక్తి లభిస్తుంది. సూదుడు మహర్షులతో దేవీ మహాత్యాన్ని గురించిన మరొక కథ కూడా చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని ప్రార్థించి అనేక కథలు గాథలు తెలుసుకున్నాడు. ఎన్ని విన్నా అగస్త్యుడికి సంతృప్తి కలగలేదు. అప్పుడు దేవీ భాగవతం గురించి వివరంగా చెప్పమని కుమారస్వామిని అడిగాడు. అప్పుడు కుమారస్వామి అగస్త్యుడితో, భాగవత మహాత్యాన్ని వివరంగా విస్తారంగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. జగదంబిక దేవీ భాగవతంలోనే భుక్తి ముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరిస్తుంది. అందువల్ల దేవీ భాగవతం అంటే దేవి యొక్క వాన్మయ స్వరూపం. దీన్ని చదవడం వినడం బహు శుభప్రదమైనది ఈ సృష్టిలో లేనే లేదు. నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను, శ్రద్ధగా విను. వివస్వంతుడి కుమారుడు శ్రాద్ధ దేవుడు చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో మగపిల్లవాడు కావాలనే కోరికతో వశిష్ఠుడి అనుమతితో పుత్రకామేష్టిని చేశాడు.
శ్రాద్ధాదేవుడి భార్య శ్రద్ధాదేవి. ఆమె తనకు ఆడపిల్ల కావాలని, ఆ విధంగానే హోమం నిర్వహించమని ప్రార్థించడంతో హోత ఆమె కోరినట్లుగా ఇష్టిని చేశాడు. కొంతకాలానికి శ్రద్ధాదేవికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజుకి మగపిల్లవాడి కోసం హోమం చేస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి అనే బాధ ముల్లులాగా గుచ్చుకుంటోంది. ఎందుకు ఈ విధంగా జరిగిందని వశిష్ఠుడిని అడిగాడు శ్రాద్ధదేవుడు. అది ఎందుకని అలా జరిగిందో వివరంగా చెప్పి, కుమారుడిగా మారాలంటే ఈశ్వరుని ప్రార్థించమని వశిష్ఠుడు సలహా చెప్పాడు. శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. ఈశ్వరానుగ్రహము, గురువు అనుగ్రహము కలిసి శ్రాద్ధదేవుడి కుమార్తె కుమారుడిగా మారిపోయింది. అప్పుడు శ్రాద్ధదేవుడు ఇలాదేవికి సుద్యుమ్నుడు సుద్యుమ్నుడు అని పేరు పెట్టాడు. సుద్యుమ్నుడు విద్యాసముద్రుడయ్యాడు. యువకుడైన సుద్యుమ్నుడు వేట కోసం ఒక మహావనానికి వెళ్ళాడు. పరివారంతో ప్రయాణిస్తూ రథం మీద ఒక అడవిలో నుండి మరొక అడవిలోకి ప్రయాణం చేస్తూ చివరకు మేరు పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక వనంలోకి ప్రవేశించాడు. ఆ వనానికి గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆ మహావనంలో శివపార్వతులు క్రీడిస్తున్నారు. శివుడిని చూడాలనే కోరిక నిండిన మనసులు కలిగిన మహర్షులు అక్కడి విషయం తెలియక హఠాత్తుగా వనంలోకి ప్రవేశించారు. వాళ్ళ రాకతో పార్వతి సిగ్గుపడటం గమనించిన శివుడు, ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని శాపం పెట్టాడు. ఇది తెలిసిన పురుషులెవరు ఆ వనం పరిసర ప్రాంతాలకి కూడా వెళ్లరు. మహర్షులు వెళ్ళి శ్రీహరిని శరణు వేడుకున్నారు. ఈ విషయం తెలియని సుద్యుమ్నుడు వనంలో ప్రవేశించాడు. మరుక్షణంలో సుద్యుమ్నుడు, అతని పరివారం అందరూ స్త్రీలుగా మారిపోయారు. చివరికి మగగుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి చేసేది ఏమీ లేకపోవడంతో ఆ అరణ్యాల్లోనే తిరుగుతున్నారు. అట్లా తిరుగుతూ బుధుడి ఆశ్రమానికి చేరుకున్నారు. స్త్రీగా మారిన సుద్యుమ్నుని చూసి మనసు పడ్డాడు బుధుడు. బుధుడిని చూసిన సుద్యుమ్నుడు మనసు పడ్డాడు. ఆ అందమైన స్త్రీ బుధుడిని చూసి మనసు పడి కామసుఖాలను అనుభవిస్తూ చాలా కాలం గడిపింది. గర్భవతి అయి పురూరవుడిని ప్రసవించింది. కొంతకాలం గడిచినాక ఆ స్త్రీకి తన పూర్వస్మృతులు జ్ఞాపకం వచ్చాయి. మిక్కిలి దుఃఖించింది. ఆశ్రమంలో ఉండలేక మళ్ళీ తిరుగుతూ వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకుంది. ఆమెకు కులగురువును చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది. వశిష్ఠుడి కాళ్లపై పడి మళ్ళీ పురుషత్వం వచ్చేట్లుగా అనుగ్రహించమని ప్రార్థించింది. సాయిరామండి. 3వ రోజు పారాయణం సంపూర్ణం.